హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే రెండో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ దూరం అవుతున్నట్లయితే వార్తలు రావడం జరిగింది. దాని గురించి పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది. ఒకవేళ వీళ్ళు దూరం అయితే వారి ప్లేస్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనైతే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి టెస్ట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. తొలి టెస్ట్లో టీమిండియా అయితే ఘోరంగా అయితే ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని ఘోరమైన తప్పిదాల వల్లనే ఘోర ఓటమిని అయితే నమోదు చేయడం జరిగింది. జూలై 2 నుంచి మాత్రమైతే సెకండ్ టెస్ట్ అయితే జరగబోతుంది. ఈ సెకండ్ టెస్ట్కు ప్రారంభానికి ముందే టీమిండియా జట్టులో అయితే పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే వర్క్ లోడ్ నేపథ్యంలో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రాను సెకండ్ టెస్ట్కు దూరం అవుతున్నట్లయితే రూమర్స్ రావడం జరిగినాయి. ఆ రూమర్స్కి అయితే ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది. ప్రజెంట్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి రెస్ట్ తీసుకుంటాను, ఎటువంటి ప్రాక్టీస్ మాత్రమైతే చేయటం లేదు. నెట్లో వచ్చేసరికి అప్డేట్ అయితే రావడం జరిగింది. సెకండ్ టెస్ట్కు జస్ప్రీత్ బుమ్రా దూరం అవుతున్నారు. మూడో టెస్ట్లోకి అందుబాటులో ఉండే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్ట్కు దూరం అవడంతో అతని ప్లేస్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ను తీసుకోవాలని అయితే చూస్తుంది. అదేవిధంగా మరొక పేసర్ వచ్చేసరికి ప్రసిద్ధ్ కృష్ణ కూడా రెండో టెస్ట్కి అయితే దూరం అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. మొదటి టెస్టులో అనుకున్నంత స్థాయిలో ప్రసిద్ధ్ కృష్ణ రాణించలేకపోయాడు. వికెట్లు తీయడంలో సక్సెస్ అయినా కానీ పరుగులు కట్టడి చేయడంలో పూర్తి విఫలం అవడం జరిగింది. ఓవర్కు 6 పరుగుల నుంచి 7 పరుగులు అయితే ఇస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసిద్ధ్ కృష్ణ కూడా సెకండ్ టెస్ట్కి అయితే దూరం కానున్నట్లయితే తెలుస్తుంది. అతని ప్లేస్లో వచ్చేసరికి ఆకాష్ దీప్ని అయితే తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. వీరు ఇద్దరు పేసర్లు దూరం అవడంతో ఇద్దరు పేసర్లు అయితే ఆడబోతున్నారు సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి. మరి సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి ఇద్దరు ప్లేసర్లు ఎంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి. అదేవిధంగా హర్షదీప్ సింగ్ వచ్చేసరికి తొలి టెస్ట్ అయితే ఆడబోతున్నారు. టెస్ట్ క్రికెట్లోకి అయితే అరంగేట్రం అయితే చేయబోతున్నాడు. సెకండ్ టెస్ట్ నుంచి మాత్రమైతే మరి జరుగుతుందా లేదా అయితే చూడాలి. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మాత్రమైతే 2 మార్పులు అయితే చేయబోతున్నారు. మిగతా మహమ్మద్ సిరాజ్తో పాటు షాదుల్ ఠాగూర్ అయితే యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదు షాదుల్ ఠాగూర్ను కాకపోతే నితీష్ కుమార్ రెడ్డిని అయితే తీసుకోబోతున్నారు. మరి ఒకవేళ ఈ మార్పు చేయాలనుకుంటే మాత్రం అయితే నాకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మార్పు అయితే చేయకపోవచ్చు. ఇప్పటికే రెండు మార్పులు అయితే చేయడంతో బౌలింగ్ ఇప్పటికే వీక్గా తయారైంది. మన ఎక్స్పీరియన్స్ లేని బౌలర్ జట్టులో చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి షాదుల్ ఠాగూర్ను మాత్రమైతే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఈ మార్పులు అయితే ఉన్నాయి. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఎటువంటి మార్పులు లేకుండానే టీమిండియా అయితే బరిలో దిగుతుంది. మరి సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా గెలిచి 1-1తోనే సిరీస్ సమాన్ చేస్తుందా, లేకపోతే 2-0తోనే సిరీస్ను కోల్పోయే ప్రమాదంలో టీమిండియా పడుతుందని అయితే చూడాలి. సెకండ్ టెస్ట్ వచ్చేసరికి జూలై 2 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. మరి సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే డే బై డే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్న ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.